హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులకు జూన్ మాసంలో 17వ తేదీ సోమవారం తిథి నాడు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి శుభ అశుభ ఫలితాలు వీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వృశ్చిక రాశి వారి జాతకులు ఈ రోజున అతి పెద్ద శుభవార్తలు 8 పొందుకోబోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు మీకు మానసిక సంతృప్తిని కలగచేయబోతున్నాయి. ఈ రోజున అఖండ రాజయోగం అనేది సిద్ధించబోతుంది. ఊహించని పెను మార్పులు సంభవించబోతున్నాయి. అయితే వృశ్చిక రాశి వారి జాతకులకు ఈ రోజున వినబోయేటటువంటి 8 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటో తెలుసుకుందాము. అఖండ రాజయోగం సిద్ధించడంతో పాటుగా వీరి జీవితంలో ఈ రోజున జరగబోయే మార్పులు ఏంటో కూడా తెలుసుకుందాము. గ్రహ సంచారం కారణంగా మీరు ఆరోగ్యం, విద్య, ఇతర రంగంలో శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు. వృశ్చిక రాశి వారి జాతకులకు ఈ రోజున రాజయోగం కనిపిస్తుంది. ఊహించని పెను మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు అనేవి కూడా సఫలమవుతాయి. విదేశీ యానానికి, విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి చాలా వరకు కూడా అనుకూలమైన సమయము. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఈ సమయం మీకు అత్యంత శుభప్రదము. వృశ్చిక రాశి వ్యక్తులు ఇంతకు ముందు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇప్పటి వరకు రాకుండా బాధపడుతూ ఉంటే గనక అలా అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు త్వరితగతిన ఈ రోజున సిద్ధించబోతుంది. మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే మీరు కొద్దిపాటి ప్రయత్నంతో ఈ రోజున పెళ్లి సంబంధం అనేది కుదురుతుంది. గ్రహాల సంచారం అనేది వృశ్చిక రాశి వారి జాతకులకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది. మీరు ప్రతి పనిని కూడా ఈ రోజున విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మీ స్థానం, కీర్తి అనేది పెరుగుతుంది. అన్ని విధాలుగా పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఎప్పుడూ అనుభవించని సకల భోగాలు అనుభవించడానికి ఇది సరైన సమయము. అలాగే పట్టిందల్లా బంగారం అనేట్లుగా చాలా బాగా బ్రతకగలుగుతారు. అయితే వృశ్చిక రాశి వారికి కెరియర్ పరంగా అష్టమ గురు మధ్యస్థ సమయంగా ఉంది. మధ్య భాగంలో గురుడు అనుగ్రహించడం వల్ల కెరియర్ పరంగా అద్భుతవంతంగా కలిసి వస్తోంది. అయితే ఈ రాశి వారికి చాలా వరకు లాభాలు కలగబోతున్నాయి. అవి ఏమిటంటే ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ప్రయాణాలు చేస్తున్న వారికి కావచ్చు, ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తోంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేవారు, వివాహాల శుభ కార్యక్రమాలకు హాజరయ్యేవారు, ఇలా ఏ రకంగా అయినా వీరు దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే గనక ఈ ప్రయాణాల్లో మీకు ఆర్థిక పరమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రయాణాల్లో మీకు ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అయితే ఉన్నత విద్య కోసం లేక ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ చూస్తున్న వారికి ఈ రోజున కోరుకున్న విధంగా రిజల్ట్ వస్తుంది. దాని ద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కళాశాలలో సీట్ వస్తుంది. ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది. ఈ ఫలితం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూసి అందరూ కూడా ఈ రోజున శభాష్ అని మెచ్చుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా వృశ్చిక రాశి వారి జాతకులకు జూన్ మాసంలో 17వ తేదీ సోమవారం తిథి నాడు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.